వాటిని క్లియర్ చేయొచ్చు అనేది చాలా మందికి అంతుపట్టని విషయం. కొన్ని ఉదాహరణలు చెప్తారా వేదగణితానికి తప్పకుండా అమ్మా. ఇప్పుడు వేదగణితంలో కొన్ని సూత్రాలు ఉన్నాయి. ఉదాహరణకు ఏకాధికేన పూర్వేణ అని సూత్రం. ఏక అధికేన పూర్వేణ, ఏదైనా 5తో అంతమయ్యే సంఖ్యను వర్గం కనుక్కోవాలంటే ఈ సూత్రం ఉపయోగపడుతుంది. ఉదాహరణకు 35 యొక్క వర్గం అంటే 35 స్క్వేర్ అంటాం ఇంగ్లీష్లో. 35 × 35. మామూలుగా ఏం చేస్తాము, ఏక అధికేన పూర్వేణ 5 స్క్వేర్ అంటే 25 రాసుకుంటాం. తర్వాత 5కు ముందు అంకె ఉంటుంది, 3 ఉంది. ఏక అధికేన ఒకటి అధికం చేయాలి, దానికి 4 అవుతుంది. 3 4s 6, 3 4 ఎంత 12. 1 2 2 5 అదే ఆన్సర్. 35 స్క్వేర్ 1225. ఆ విధంగా 85 స్క్వేర్ చెప్పొచ్చు మీరు. 85 స్క్వేర్ అంటే 8 × 9 72, 5 స్క్వేర్ 25. సో 7225 ఇస్ ద ఆన్సర్ ఫర్ 85 స్క్వేర్. 95 స్క్వేర్